అమ్మా ఏడవకమ్మా, చిన్నన్నయ్యకేం కాదు. నిర్దోషిగా రిలీజ్ అయ్యి బయటకొస్తాడు. బాధపడకమ్మా. నానా, చిన్నుడికి తప్పకుండా బెయిల్ వచ్చేలా చేస్తానని లాయర్ గారు చెప్పారు నాన్న. తమ్ముడికి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగని నేను నా మనసు సర్ది చెప్పుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఉన్నానరా. కానీ బెయిల్ రావడానికి అదేమన్నా చిన్న చిత్క కేసేంట్రా. ఆ విషయం గురించి ఆలోచిస్తుంటేనే భయంతో ఊపిరి ఆడట్లేదు. నానా, మీరే ఇలా భయపడితే అమ్మ ఇంకా భయపడుతుంది. ఏం కాదు నాన్న, నమ్మకంతో పదండి. సరే, మీ అమ్మ ఎక్కడ కనపడట్లేదు. ఎక్కడుంది? బయటే ఉంది. బుజ్జమ్మా, రా బయలుదేరదాం. ఎక్కడికి? బుజ్జమ్మా, చిన్నోని కోర్టుకు తీసుకొస్తున్నారు కదా, మనం అక్కడికి వెళ్ళాలి కదా. అంటే అన్నానంటారు గాని అక్కడికి వెళ్లి గుండె పగిలి చావాలా? బుజ్జమ్మా, ఏంటా మాటలు? నేనొస్తే జరిగేది అదే కదండి. నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే అది చూసి నేను తట్టుకోగలనా? నా కొడుక్కి శిక్ష పడితే తట్టుకుని బ్రతికే శక్తి ఈ గుండెకి లేదండి. అయ్యో, చిన్నోడికి ఏం కాదు బుజ్జమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ మాట గుండెల్లో బాధని కళ్లల్లో నీళ్లని దాచుకోకుండా చెప్పండి. శివండి, మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, చిన్నోడు నీ ముద్దుల కొడుకు, నీ ముద్దుల కొడుకు అని. ఆ ముద్దుల కొడుకుకి ఏమైనా అయితే ఆ క్షణమే ఈ అమ్మ ప్రాణం ఆగిపోతుందండి. అమ్మా, ఇంకోసారి ఇలా మాట్లాడు. ఏమండి, ఏదోటి చేసి నా కొడుకుని బయటకు తీసుకురండి. వాడు విడుదలయ్యాడనే వార్త వినేదాకా, చిన్నోడిని కల్లారా చూసుకునేదాకా ఈ ప్రాణం కుదుట పడదండి. వాడికి శిక్ష పడుతుందేమోననే భయంతో గుండెని కుప్పెట్లో పెట్టుకుని బ్రతకడం నా వల్ల కాదండి, నా వల్ల కాదు. వాడికి ఏం కాదు. ఆ బాధని భయాన్ని నేను మోయలేనండి, మోయలేను. ఎలాగైనా చిన్నండి బయటికి తీసుకురండి, బయటికి తీసుకురండి. అమ్మా, చిన్నుడు ఎలాంటి తప్పు చేయలేదు. వాడు నిర్దోషిగా బయటకొస్తాడు. నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉండు. నాన్న, లాయర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చే ఉంటారు. వెళ్దాం పదండి. మావా, అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నాన్న పదం. నాన్న పుచ్చమ్మా, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. పాపం ప్రేమ, నర్మదొదిన నా కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉండుంటారు. ఎవిడెన్సులు సాధించడం కోసం చాలా కష్టపడుతూ ఉండుంటారు. ఇంతవరకు రాలేదంటే బహుశా ఎవిడెన్స్ ఇంకా దొరకలేదేమో, ఎలాంటి ఆధారాలు దొరకలేదని పాపం బాధపడుతూ ఉండుంటారేమో. అక్క, ధీరజ్ ని కోర్టుకి తీసుకెళ్లే టైం అవుతుంది. మెసేజ్ ఇంకా రాలేదు. ఏమయ్యా రైటర్? సార్, వాణ్ణి కోర్టుకు తీసుకెళ్ళాలి. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చెయ్యి. అలాగే సార్. రేయ్, బెయిల్ వస్తుందని నమ్మకంతో మురిసిపోతున్నావేమో. నువ్వు కోర్టు నుంచి అత్తారింటికి దారేది అనుకుంటూ జైలుకు వెళ్లడమే. అక్క, టైం అవుతుంది. నీకు తెలిసిన పర్సన్ ఇంకా వెహికల్ డీటెయిల్స్ పంపించలేదు. ఇప్పుడెలా అక్క? నాకు అదే టెన్షన్ గా ఉంది ప్రేమ. నిన్నీ కేసు నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు.
ప్రేమ తనే కాల్ చేస్తున్నారు. సార్, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఓ పక్క టైం అవుతుంది, చాలా టెన్షన్ గా ఉన్నాం. వెహికల్ నంబర్స్ ట్రేస్ అయ్యాయా సార్? ట్రేస్ అయ్యాయి. వెహికల్ వాడి పేరు మీదనే ఉంది. వాడు ఉండే అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తున్నాను, చూడండి. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్. లొకేషన్ షేర్ చేస్తున్నా, చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. డీటెయిల్స్ పంపించాడా అక్క? పంపించాడు ప్రేమ. ప్రేమ, మనకు టైం అవుతుంది, ఇక వెళ్దాం పదా. దా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. యా నా చికిరి, నా చకోరి, నా భాగ్యం, కమాన్, టైం అవుతుంది, త్వరగా కమాన్ బేబీ, కమాన్ కమాన్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. భాగ్యం, కాసేపట్లో స్వాతి ముత్యం ధీరజ్ గారిని కోర్టుకు తీసుకొస్తారు. ఆ జింకి చెక్క, ఆ జింకి చెక్క, ఆ జింకి చెక్క, ఆ జింకి చెక్క. వీడికి బెయిల్ ఇవ్వట్లేదు, తీసుకెళ్లి జైల్లో పడండి అని జడ్జి గారు తీర్పిస్తారు. ఆ జింకి చెక్క, ఆ జింకి చెక్క, ఆ జింకి చెక్క, జింకి చెక్క, జింకి చెక్క, జింకి చెక్క. ఆ తర్వాత నా సామిరంగా జింకి చెక్క. అమ్మా, ఏ చాలు భాగ్యం, చాలు. నూనెలో నుంచి పూరి బుస్సుమని పొంగుకొని వచ్చినట్టుగా ఒంట్లో నుంచి ఆయాసం బుసబుస పొంగుకొస్తుంది. అందులోనూ భాగ్యం, మనసేమో తాసుపాములాగా బుసు బుసు అని బుసలు కొడుతుంది భాగ్యం. కానీ వయసేమో వానపాములాగా ఆగి ఆగి సాగుతుంది. కుక్కర పని చేయనప్పుడు తీసి పక్కన పడేయాల, అంతేగాని విజిల్ ఉంది కదా అని ఓ వేయకూడదు. సర్లే గాని కోర్టు తీర్పుకి టైం అవుతుంది. మనం ఎట్టాగు బడికి పోయి బెంచ్ మీద కూసోలేదు కదా, కనీసం కోర్టుకైనా వెళ్ళి మొదటి వరుసలో కూకుని ఆ ధీరజ్ గాడికి అయిపోయే శిక్ష గురించి విన్నాం. పద పద పద. పెళ్లికి పోతంటే పిల్లి ఎదురైనట్టుగా ఎట్టాంటి హ్యాపీ టైంలో దీని ఫోన్ ఒకటి చెప్పే సుక్కు. అప్పుడే అడిగి శిక్ష వేసారా? ఓమ్మాయి గాడు, ఏటి స్టవ్ వెలిగించకుండానే ఇడ్లీ ఉడికిపోయినట్టుగా మేము రాకుండానే తీర్పిచ్చేశారా? మీకు మీరే వాగుతారా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకుని సచ్చే అలవాటు మీకు లేదా? అయ్య బాబోయ్, అదెట్టే సుక్కు అంత మాట అనేసో. కొంప తీసి ఆడికి బెయిల్ గాని ఇచ్చేసారా ఏటి? తిప్పించేలా ఉన్నారు. ఎవరు లాయర్లా? కాదు, ఆ ప్రేమ నర్మదా. అసలుకే టెన్షన్ తో బుర్ర బద్దలైపోతుంది. ఆ బుర్రని ఇంకా టెన్షన్ ఎట్టకుండా కూతంతా అర్థమయ్యేలా తెలుగులో చెప్పవే. ధీరజ్ బ్రో కారులో మత్తు పదార్థాలెట్టినా ఆ రౌడీగాడిని పట్టుకోవడానికి నర్మదా ప్రేమ వెళ్లారు. వాళ్ళు ఖచ్చితంగా వాణ్ణి పట్టుకుని స్టేషన్ కట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు వెళ్లిన ప్లేస్ కి మీరు కూడా వెళ్ళండి. ప్రేమ నర్మదకి హెల్ప్ చేస్తున్నట్టు నటించి సీడీ కొట్టేయండి. నా మాట ఫాలో అవ్వండి, ఓకేనా? ఈ మ్యాటర్లో నా డ్యూటీ అయిపోయింది, ఓవర్. ఏటే, నువ్వు చెప్పిన ప్లానింగ్ ని నేను ఫాలోయింగ్ అవ్వాలా? ఇండస్ట్రీలో తల పండిపోయిన బుర్ర ఇది. పిల్ల బచ్చవి నాకే సలహాలు ఇచ్చేస్తావా? సరే, వాణ్ణి వాళ్ళకి దొరకకుండా చేయడమే మన లక్ష్యం. పదవయ్యా, పద. లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది ప్రేమ. వాడు ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉండుంటాడు. అక్క, అక్కడ ఒక ఇల్లుంది, చూద్దాం పద. పద. వచ్చేసాం.
మేము వచ్చేసాం మేము వచ్చేసాం. మీరేంటి ఇక్కడ? వాడిని మీకు దొరకకుండా చేద్దామని. ఏంటి? అది మేము అలా వెళ్తుంటే మీరు ఇలా కనిపించారు, దాంతో మేము అలా అలా వచ్చేసాం అనమాట. ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు తలతలాడిపోతున్నారే, ఏంటి కథ? ధీరజ్కి కోర్టులో శిక్ష పడిద్దని. ఏంటి ఏమన్నారు? ఏం లేదులే అమ్మాయి, ధీరజ్ కి కోర్టులో శిక్ష ఆడకుండా చూడమని గుడికెళ్ళి దేవుడికి మొక్కుకున్నాం. కంపలు కూల్చడం మాత్రమే తెలిసిన మీరు ఎదుట వాళ్ళ మంచి కోరుకుంటారా? మీ వ్యవహారం ఏదో తేడాగా ఉంది. మీ సంగతి తర్వాత తేలుస్తాం. అక్క వాడే, అక్క వాడే. వాడు పారిపోకుండా తప్పించుకోకుండా పట్టుకుందాం పద ప్రేమ. ఓ మై ఇడ్లీయో, వీళ్ళెళ్ళి వాడిని పట్టుకునేలాగా ఉన్నారు భాగ్యం. మనం వచ్చిందే చెడగొట్టడానికి, మనం వాడిని వీళ్ళకి దొరకనిస్తామా పట్టుకొనిస్తామా? పద, రెడీ 1 2 3. ఆలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే, నేరం చేసిందే ఎవరో ఆశా. చూశారు, పట్టేసుకుంటారేమో భాగ్యం. ఎలా పట్టుకుంటారో నేను సొత్తా. రే దొంగ ఆగరే, దొరికేసావురా రే, దొరికేశావురా రే, దొరికేశావు. చెప్తావాగా. వాడు పారిపోయాడు భాగ్యం, పారిపోయాడు. ఇడ్లీ చట్నీకి దొరకకుండా తప్పించుకున్నట్టు వాడు తప్పించుకున్నాడు భాగ్యం. ఛేజ్. బుద్ధుందా మీకు అసలు? కరెక్ట్ గా వాడిని పట్టుకునే టైంలో ఎందుకు అరెస్ట్ వచ్చారు? అంటే సినిమాల్లోను సీరియల్లోను దొంగల్ని రౌడీల్ని అట్టుకునేటప్పుడు రే అని ఎట్టాగే అరుతారు కదమ్మా, అందుకే అట్ట అరిసాం. కానీ వాడట్ట తప్పించుకుంటాడు అనుకోలేదు. ఆపండి. మీ వల్ల దొరికినోడు మిస్ అయ్యాడు. మేము వచ్చింది అందుకే కదా. అదే పరిగెడితే పట్టుకోవచ్చు. అయినా మేము మీకు సాయం చేద్దామని వచ్చామమ్మా. వాడిని పట్టుకోవడం కోసం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాం. మీరొచ్చి మొత్తం చెడగొట్టారు. అసలు మిమ్మల్ని. అయ్యో, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళి మన పట్టుకుందాం పదా. వెళ్ళండి. మనం వెళ్దాం పదా, పట్టేసుకుంటారు. రే ఆగురా, రే ఆగురా, రే రే రే. పట్టుకున్నాం. తప్పించుకున్నాడు. అబ్బా, మళ్ళీ తప్పించుకున్నాడు దొంగ సచ్చినాడు. మీరెందుకు వదిలి చచ్చారు? అయ్య బాబాయ్, మేము వదిలేయడం కాదమ్మా, ఆడే మమ్మల్ని తోసేసి వెళ్ళిపోయాడు. అప్పటికి చాలాసేపు గట్టిగా పట్టుకుని ఉన్నాం. కానీ పెద్దోళ్ళం కదమ్మా, ఆడి బలం ముందు మా బలం సరిపోలేదు. అవునమ్మా, గారెకున్న బలం ఇడ్లీకి ఉండదు కదమ్మా. మీరు ఒక్క క్షణం ముందుగానే వచ్చుంటే ఆడు దొరికేసేవాడమ్మా. మీరు రాకపోవడం వల్లే ఆడు తప్పించేసుకున్నాడు. ఎప్పటికైనా మా మీద మీకు నమ్మకం కుదిరిందా? మేం మీకు హెల్పింగ్ చేయడానికే వచ్చామమ్మా. ఇక ఆపండి మీరు మీ సోది. అక్క, ఒకవైపు ధీరజ్ ని కోర్టుకు తీసుకువెళ్లే టైం అయింది. వీడు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ధీరజ్ కోర్టుకు వెళ్ళక తప్పదని భయంగా ఉందక్క. ధీరజ్ ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానక్క, కానీ ఓడిపోయాను. ప్రేమ, పరిస్థితులు చేయి దాటిపోయాయి. ధీరజ్ జైలుకి వెళ్తాడేమోనని భయంగా ఉందక్క, భయంగా ఉంది. ప్రేమ ప్లీజ్. తీసుకురండి.
ఏయ్, పెళ్లి కొడుకులా నడకేంటి? త్వరగా పద. చిన్నోడా, రే పెద్దోడా, ఏంట్రా ఇది చిన్నపిల్లోడ్లాగా? ఊరుకోరా, ఊరుకో. నీకెలా ధైర్యం చెప్పాలో అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను. కానీ నువ్వు మాత్రం నేను బాధపడొద్దని ధైర్యం చెప్తున్నావా? ఏమీ కాదులేరా, ధైర్యంగా ఉండు. నాన్న, మీరెప్పుడు గర్వంగా తలెత్తుకొని ఉండాలే తప్ప మీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. అందులోనూ నా కారణంగా అస్సలు రాకూడదు. చెయ్యని నేరానికి నేను జైలుకు వెళ్తున్నాననే బాధ కంటే కూడా మా నాన్నని కంటతడి పెట్టించాననే బాధే నన్ను ఎక్కువగా వెంటాడుతుంది. ప్లీజ్ నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్షణం కూడా మీ నాన్న బాధపడకూడదని ఆలోచిస్తున్నావే తప్ప నీ జీవితం ఏమవుతుందని ఆలోచించట్లేదురా. ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు నాకు గర్వంగా ఉందిరా. రే చిన్నడా, నీకు బెయిల్ వస్తుందిరా. నువ్వు బయటకు వస్తావు. ధైర్యంగా ఉండు. సరే నాన్న. నాన్న, ప్రేమ నర్మ వదిన వాళ్ళు ఎక్కడా? ఎక్కడికో వెళ్ళారా, ఇంట్లో కూడా లేరు. వన భోజనాలకు ఏమైనా వచ్చామనుకుంటున్నారా ఏంటి? గంటల గంటలు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ముందు బండేకో. చూస్తారేంటయా? తీసుకురండి. ఓకే సార్. త్వరగా తీసుకుని పదండయా. అలాగే సార్. తీసుకొచ్చి బండి ఎక్కించండి. ఓకే సార్. ఏయ్, ఎంతసేపు చూసుకుంటారా? వచ్చి బండి ఎక్కు. వీడేంటి ఇక్కడికొచ్చాడు? వీడెలా దొరికిపోయాడు? కొంప తీసి నా పేరు కూడా చెప్పి చచ్చుంటాడు. కొట్టిన విషము తక్కిన మరుక్షణములో కాటు తప్పదు. నువ్వో నేనో తేలాలన్నది తాతలు చెప్పిన యుద్ధం. లే, ఆ రోజు మా కారెక్కింది వీడి. మామిడికాయ బుట్టలో మారక ద్రవ్యాలు పెట్టింది కూడా మీరు మా కార్ ఆపి చెక్ చేసినప్పుడు పారిపోయింది కూడా వీడే.